అండ్ ఇప్పటికి కూడా అధికారంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా కేసీఆర్ని తిరుగుతుంది ఎందుకు అని అంటే కేసీఆర్ బయటికి రావద్దని, కేసీఆర్ బయటకు రావద్దని తిరుగుతారు. క్లియర్ ఇది. ఇక నేను చెప్పొద్దు అనుకున్నా కానీ చెప్తున్నా. ఎందుకు అని అంటే ప్రజలకు వాస్తవాలు తెలవాలి కాబట్టి. ఇక లేదో కేసీఆర్ సంబంధించి మాట్లాడుతున్నంత మాత్రాన కేసీఆర్ అదాని, లేకపోతే రేవంత్ రెడ్డికి సంబంధించి మాట్లాడతారు రేవంత్ రెడ్డి అదాని కాదు, ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పుకోవాలి కాబట్టి ఈ విషయాన్ని చెప్తా ఉన్నాం. ఎందుకు కేసీఆర్ను పదే నాయకులు అందరూ తిడుతూ ఉన్నారు, పర్టికులర్గా రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ తిడితే రాడు. ఎందుకు వస్తారు భయ్? రారు కదా. ఇప్పుడు నేనే ఉన్నా, మీరు చూస్తున్నటువంటి మిత్రుడు ఎవరో ఒకరు ఉన్నారు, ఎక్స్ అనేటటువంటి పర్సన్ ఉన్నాడు, నేను తిట్టిన, బహిరంగంగా తిట్టిన. నువ్వు నా పక్కన కూర్చోనికి అసెంబ్లీలోనో లేకపోతే పెళ్ళిళ్ళనో పెళ్లి దావత్తులో లేకపోతే నన్ను కూర్చోనికి ప్రయత్నం చేస్తావా? నెవర్ చేయవు, రావు. ఎందుకు రావు అంటే నేను తిడుతున్నా కాబట్టి. బట్ నేను తిట్టేది ఎందుకు, నువ్వు రావద్దనే తిడుతున్నా. గిదే స్ట్రాటజీ ఇక్కడ వర్కౌట్ అవుతా ఉంది. బట్ ఏంటి అంటే కేసీఆర్ వస్తే కనుక ఆదరణ తగ్గిపోతుంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా. ఎందుకు అనంటే ఇన్ని రోజులు మౌనంగా ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా చూస్తే, మాట్లాడితే ఏం మాట్లాడుతుండు అన్న ఉత్కంఠతో అయితే ఉన్నారు.